ప్రార్థన చేసుకుని మన వాక్య భాగాన్ని విందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడు అయిన మా ప్రభువా, మీకు వందనాలు. గడిచిన పగలంతయు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ప్రభువా, మీ సన్నిధిలో కూర్చుని పాటలు పాడుటకును స్తుతించుటకును మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకై వందనాలు. దేవా, సిలువ యొద్ద మేము మిమ్మలను చూచినప్పుడు మా హృదయములను సరిచేసుకొనుచున్నాం. మీ రక్తములో మా పాపములను, మా శాపములను కడిగివేశారు. అందుని కొరకై మీకు వందనాలు. ఈ సంవత్సరం కూడా సిలువలో నాయనా మీరు చేసిన త్యాగమును జ్ఞాపకము చేసుకుని మా జీవితాలను సరిచేసుకున్నట్టుకు సహాయం చేయండి. మీ కృపలో భద్రపరచండి. దైవ జ్ఞానముతో నన్ను నింపి ఈ రాత్రి మీరు మాట్లాడండి ప్రభువా. అందరి హృదయములను ఎరిగిన వాడు, ఎవరెవరికి ఏ మాట అవసరమో మీకు తెలుసునైనా ఆత్మతో ఆహారమును వడ్డించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ రాత్రి దేవుని వాక్య భాగము బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు లాగానే పోలి యోసేపు అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఇశ్రాయేలు అనే ఆయనకి 12 మంది కుమారులు. 11వ కుమారుడి పేరే యోసేపు. యోసేపు అనగా ఫలించెడు కొమ్మ లేక అభివృద్ధి చెందుట. యేసుక్రీస్తు వారు కూడా ఫలించెడు కొమ్మే. మనము యేసుక్రీస్తు వారిని అలాగే యోసేపుని దగ్గరగా చూస్తే పోలికలు కనబడుతున్నాయి. కొంతమందిని చూస్తే మీ నాన్నలాగానే ఉన్నావు నువ్వు, సేమ్ మీ అమ్మగారు ముఖ్య నీకు వచ్చింది అని భౌతికమైన పోలికలు చూస్తాం. అయితే మనం యోసేపులో భౌతికమైనటువంటి పోలికలు కాదు కానీ ఆత్మీయమైన పోలికలు. ఈ రాత్రి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలు అనేటటువంటి ఆయన 12 మంది కుమారులకు తండ్రి. వాళ్ళల్లో 11వ వాడు యోసేపు. యోసేపు పుట్టేటప్పుడు మరి ఇశ్రాయేలునకు చాలా వృద్ధాప్యం అంటండి. ఆయన వృద్ధాప్యానికి వచ్చారు. అలా వృద్ధాప్యంలో కన్న కుమారుడిన, పైగా తను ఇష్టపడిన భార్య రాహేలునకు పుట్టాడు. బిడ్డలారా, అందుకని యోసేపు అంటే బాగా ఇష్టం. మనము మొట్టమొదటిగా చూసినట్లయితే ఇశ్రాయేలీలు ఆదిమ పురుషుడైన ఈ యాకోబు వారి పిల్లలు, వాళ్ళ వృత్తి ఏమిటంటే గొర్రెల కాపర్లు. ఇశ్రాయేలీయుల యొక్క ప్రధానమైన వృత్తి గొర్రెలను కాచేవారు. మొట్టమొదటిగా మనం చూస్తే యోసేపు గొర్రెల కాపరి. యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనంలో అంటున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ఇలా అంటున్నారు. ఏమంటున్నారు? నేను గొర్రెలకు మంచి కాపరిని కదా. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఆత్మల కాపరి. వీరేమో శారీరకంగా కాపర్లు, అంటే గొర్రెలకు కాపర్లు. యోసేపు వాళ్ళ అన్నయ్య వాళ్ళు, వాళ్ళ తండ్రి గారు, వీళ్ళందరూ కూడా వృత్తి ఏంటంటే గొర్రెల కాపర్లు. బిడ్డలారా, మనం ఇక్కడ గమనించినట్లయితే యోసేపుకి యేసుక్రీస్తుకు మధ్య పోలికలు చూస్తున్నాం. వీళ్ళిద్దరి మధ్య దగ్గర పోలికలు కనబడుతున్నాయి. మొట్టమొదటిగా యోసేపు వాళ్ళ యొక్క కుటుంబం గొర్రెల కాపర్ల కుటుంబం.
యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరము వినును. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రాలు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. యెహోవాయే నా కాపరిగా, నాకు ఏమీ కొదువగును, నాకు కొదువగును. పచ్చికగల చోట్లను కొన్నాయనయే చేయును, పచ్చికగల చోట్లను నన్నాయనయే పరుండ చేయును. శాంతియుతమైన జలములలో, శాంతియుతమైన జలములలో నన్నాయనయే నడిపించును, నన్నాయనయే నడిపించును. యెహోవాయే నా కాపరిగా, నాకు ఏమీ కొదువగును, నాకు హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యోసేపులో మొట్టమొదటిగా గొర్రెల కాపరి కనబడుతున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణమును పెట్టును. నిజంగానే యేసుక్రీస్తు వారి లోకానికి గొర్రెల వంటి మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చారు. ఆయన ప్రాణం తీయడానికి కాదు. దేవునికి స్తోత్రం. కనుక మొట్టమొదటి పోలిక గొర్రెల కాపరి. రెండోది మనం చూస్తే యోసేపట తండ్రి దగ్గర పరిచర్య చేస్తూ తండ్రికి మంచి సమాచారం, తండ్రి దగ్గర ఆలన పాలన చూస్తూ, మరి తన తండ్రి వృద్ధాప్యం అయిపోయింది, వృద్ధుడైపోయాడు. అందుకని ఆ తండ్రిని ఆలనా పాలన చూసుకోవడానికి వాళ్ళ అన్నదమ్ముల్లో కంటే కూడా యోసేపు అంట తండ్రికి పరిచర్య చేశాడు. అయితే యోసేపు దగ్గర ఉన్నటువంటి ఆ గుణం, మరొక గుణం ఏంటంటే తండ్రిని చాలా ప్రేమగా చూసుకుంటూ వలన బైబిల్లో రాస్తున్నారు, తండ్రి యోసేపునంట అన్నలందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. హల్లెలూయా. ఆదికాండం 37వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం 3వ వచనం కాడ నుంచి చూద్దాం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యం ముందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించాను. అంటే రెండవది మనం చూస్తున్నాం, యోసేపు తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడ్డాడు. అంటే తండ్రికి ప్రియమైన కుమారుడు, ఇష్టమైన కుమారుడు. మరి యేసుక్రీస్తు గురించి కూడా తండ్రి ఏమన్నాడు ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం ఇలా ఉన్నది, ఒకసారి చదవండి. మరియు ఇదిగో అదిగదిగో. మత్తయి సువార్తలో పరలోకమందున్న తండ్రి కుమారుడు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈయన నాకు ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక గొప్ప శబ్దము ఆకాశం నుండి వచ్చింది. ఆకాశం నుండి అంటే తండ్రి దగ్గర నుంచి ఒక మాట వచ్చింది. తండ్రి అంటున్నాడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని, ఇదిగో లోకములో ఉన్న ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఈ కుమారుడు అంటే నాకు బాగా ఇష్టం, ఈయన నాకు ప్రియమైన కుమారుడు. నా చిత్తాన్ని జరిగించడానికి, నా చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద మీ అందరి పాపముల కోసం చనిపోతానని నిత్యత్వంలో వాగ్దానం చేశాడు. వాగ్దానం ప్రకారం మీ దగ్గరికి వచ్చాడు. ఈయన నాకు ప్రియమైన కుమారుడు. కారణం ఏంటంటే తండ్రి చిత్తాన్ని 100% నెరవేర్చడానికి వచ్చిన వ్యక్తి. యోసేపుకి మనం కూడా చూసినట్లయితే యోసేపు తండ్రికి
తండ్రి చేత ప్రేమించబడ్డాడు. తండ్రి అంటున్నాడు, నాకు ఇష్టమైన ప్రియమైన కుమారుడు. అందుకని ఆయనకి ఆ కుమారుడి కోసం తండ్రి ఏం చేశాడంటే విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. ప్రేమకు గుర్తుగా యేసుక్రీస్తు వారు కూడా ఆయన నిలువుటంగి వేసుకుని ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. బిడ్డలారా, కనుక యోసేపులో మనకు యేసుక్రీస్తు కనబడుతున్నారు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకంలో మరి ప్రభువుకి ప్రియమైన కుమార్తెగా, ప్రియమైన కుమారుడిగా మరి బ్రతుకుచున్నారా? ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నామా? ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉన్నామా? ఆయన చెప్పిన మాట ప్రకారం మన జీవితాలు ఉన్నాయా? ఈ రాత్రి మనం ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం? ఎవరి ఆలోచన ప్రకారం నడుస్తున్నాం? ఈ లోకానికి మనం ఎందుకు వచ్చామో తెలుసా అండి? తండ్రి చిత్తమును నెరవేర్చుటకు. చెప్పండి, ఎందుకు వచ్చాం? ఆయన చిత్తమును నెరవేర్చుటకు. ఇక్కడున్న మనందరినీ ఆయన ఎంతో ప్రేమించాడు. బైబిల్ ఉంది కదా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. ప్రేమించి ఏం చేశాడు? తన ప్రియ కుమారుని లోకమునకు పంపించాడు. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఆ తండ్రికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డవైతే మనం ఏం చేయాలంటే, మనమంట ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా పడుకునే దాకా మన చిత్తం కాదు, దేవుని చిత్తమే నెరవేరును గాక కదా. పరలోక ప్రార్థనలో ఉంది, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరును గాక అని ప్రార్థన చేస్తున్నాం. మరి మన ఇంట్లో నెరవేరుతుందా? మన ఇంట్లో ఎవరి చిత్తం నెరవేరుతుంది? అమ్మా, ఎవరి చిత్తం నెరవేరుతుంది? మన ఇంట్లో ఎవరి చిత్తం నెరవేరుతుందంటే అదిగో చిలక జ్యోతిష్కం వాళ్ళదే, సోది చెప్పే వాళ్ళదే, లేకపోతే ఎవరైతే వాస్తు చెప్తున్నారో, లేకపోతే ఎవరైతే మంత్రాలు చదువుతున్నారో వాళ్ళని యొక్క ఆలోచనలు అడుగుతూ ఉన్నాం. అయ్యగారు వాళ్ళు మంచి రోజు కాదంటగా, రేపు వెళ్దాం. అయ్యగారు మంగళవారం మంచిది కాదు, గురువారం మంచిది కాదు, శుక్రవారం ఉదయం 9 గంటలకు మంచి గడి ఉందంటగా అయ్యగారు. ఉన్నాయా బైబిల్లో? లేవు. ఇవన్నీ మన చిత్తాలే, మన చిత్తాలే. చూసారా, మన చిత్తమే. కనుక మనం గుర్తుపెట్టుకోవాలి, మనం అంటే ఎవరి చిత్తం నెరవేర్చాలి? దేవుని చిత్తం. అందుకని కుమారుడు యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రియమైన కుమారుడయ్యాడు. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మనం అడగాలి, 2 చేతులు ఎత్తి, ప్రభువా నీ చిత్తమే నెరవేరును గాక అని అడగాలి. నీ చిత్తమైతే నాకు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా పర్లేదు ప్రభువా, ఎందుకంటే ఆయన మనలను తప్పించుటకు సమర్థుడైన దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా. కనుక రెండవది, యోసేపు తండ్రికి ఇష్టమైన కుమారుడు, యేసుక్రీస్తు కూడా తండ్రికి ఇష్టమైన కుమారుడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఇదొక పోలిక మరి యోసేపులో కనబడుతున్నది. తర్వాత మనం చూసినట్లయితే యోసేపులో మరొక పోలిక కనబడుచున్నది. చూడండి, ఎప్పుడైతే ఆ ఇశ్రాయేలు ఆయన యోసేపును ప్రేమించాడో మిగిలిన అన్నయ్యలందరికీ కోపం వచ్చింది. ఎందుకంటే నాన్న ఎక్కువగా తమ్ముడిని ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటంటే తమ్ముడు యోసేపు జీవితంలో కళలు వచ్చాయి, కళల్లో కూడా మంచి బ్రహ్మాండమైన కళలు వచ్చినాయి. ఆ కళల గురించి తర్జుమా చేసి చెప్తే ఆశ్చర్యం కలిగింది. మిగతా వాళ్ళందరికీ కోపాలు వచ్చాయి. ఏంటి, నువ్వు ఒక్కడివే ఫలిస్తావా, నువ్వు ఒక్కడివే వృద్ధులుతావా, మేము వృద్ధులమా అని వాళ్ళ కోపాలు వచ్చాయి. యోసేపుకి కళలు వచ్చాయి. కళ భావం మరి అక్కడ కనబడుతుంది. ఒక పొలం కనపడుతుంది, పొలంలో 12 పనలు కనపడుతుంటే ఒక పన నిలబడి ఉంది. 11 పనలు ఆ యొక్క నిలబడినటువంటి ఆ యొక్క ప్రియులారా పనకట సాష్టాంగపడి నమస్కారము చేస్తున్నాయి. తర్జుమా చేశారు, అయ్యా యోసేపు అన్నయ్యలందరూ మీ దగ్గర సాష్టాంగ పడతారయ్యా అని చెప్పి తర్జుమా చేసేపాటికి
అన్నయ్యలందరికీ ఏమొచ్చింది? కోపం వచ్చింది బిడ్డలారా. అందుకని ఇప్పుడు ఆయనను, యోసేపుని ద్వేషించడం ప్రారంభించారు. ఎవరో ఇంటి పక్కన వాళ్ళ, లేకపోతే ఊర్లో వాళ్ళ కాదే, ఎవరంట? సొంత అన్నదమ్ములే. ఇది మూడవ కారణం. యేసుక్రీస్తుని కూడా ద్వేషించిన వాళ్ళు ఎవరో కాదు, స్వకీయులే ద్వేషించారు. యూదా గోత్రికులే, వాళ్ళ యొక్క సంతానమే. చాలా మంది అంటున్నారు, ఈ అబ్బాయి యోసేపు, ఇదిగో మన వడ్రంగి మరి యోసేపు మరియాల కొడుకు కాదా, ఈయన దేవుడు ఎట్లవుతాడు అని ఆ రోజుల్లోనట యేసుక్రీస్తుని సొంత ఊరిలో ఆయన్ని ఒక పిల్లల్లాగా, మన బంధువేగా, ఈయన మనకు తెలిసినడే కదా అని తక్కువ అంచనా వేసి మాట్లాడారు. యేసుక్రీస్తు వారి గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ, నేను పలానా కాపరిని, ఇదిగో ప్రాణం పెట్టడానికి వచ్చాను, మీ అందరి కోసం చనిపోవడానికి వచ్చాను, నేను నిత్యత్వం నుంచి వచ్చాను, అబ్రహాం కంటే ముందున్నానని చెప్తుంటే వాళ్ళందరికీ ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. నువ్వు నిన్నగాక మన బుట్టి అబ్రహాం కంటే ముందున్నానని ఎలా చెప్తున్నావు అని మిగిలిన వాళ్ళందరికి కోపాలు వచ్చాయి. నిజమే. మూడవది, యోసేపు తన సొంత అన్నయ్యలతో ద్వేషించబడ్డాడు. యేసుక్రీస్తు వారు కూడా తన యొక్క స్వకీయులతోనే ద్వేషించబడ్డాడు ఆయన. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం చదవండమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నాం. 15వ అధ్యాయము 18వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల అదుగో మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన లోకము చాలు. చూడండి, యేసుక్రీస్తు వారు అంటున్నారు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందంటే ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ నన్ను కూడా ద్వేషించు. స్వకీయుల చేత ద్వేషించబడ్డాడు ఆయన, తన రక్త సంబంధికుల చేత ద్వేషించబడ్డాడు. నిజమే, మన వాళ్ళే మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. ఆయన మనకు తెలిసినోడేగా, మా ఊరోడేగా. నేను ఎనికేపాడులో ఒకవేళ మీకు ఇట్ట కనపడవచ్చు, కానీ ఏదైనా ఊరు వెళ్ళాను అనుకోండి, మన ఊరు కంటే ఎక్కువ కనపరచబడుతుంది. నాతో పాటు వచ్చిన వాళ్ళు చూస్తారు కదా. కానీ మన ఊర్లో ఏంటి, అందరికీ ఈ పాస్టర్ గారు మనకు తెలిసినోడే, మనకెందుకు తెలియదు అని అనుకోవచ్చు. కానీ అయినా సరే సొంత ఊరిలో కూడా ఎంతో ఘనతగానే ఉంది. నాకు కూడా ఎవరైనా ఎవరు నన్ను తక్కువగా మాట్లాడరండి. ఏ సంఘస్థులైనా లేకపోతే ఈ చుట్టుపక్కల వాళ్ళైనా చక్కని సంబోధన, మంచి పేరుతో పిలిచి గౌరవంగా ఉంటాను. ఎందుకంటే అందరితో చక్కగా పలకరింపు కానీ అందరితో సమాధానకరంగా ఉండటానికే నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను బిడ్డలారా. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఆయన యేసుక్రీస్తు వారు కూడా అన్నాడు, ప్రవక్త తన సొంత దేశంలో తన సొంత గ్రామంలో తప్ప మిగిలినన్ని చోట్ల గణపరచబడతాడు అన్నాడు దేవుని బిడ్డలారా. అలాగే యేసుక్రీస్తు వారు మరి ఆయనను స్వకీయులు ద్వేషించారు. యోసేపును కూడా ఎవరు ద్వేషించారు? సొంత అన్నదమ్ములే ద్వేషించారు. సో ఒకవేళ ప్రభువుని నమ్ముకున్నారని మీ స్వకీయులు, మీతో పాటు పుట్టిన వాళ్ళు మిమ్మల్ని ఒకవేళ ద్వేషిస్తున్నారనుకోండి, దేవునికి స్తోత్రం, మీరు కూడా యేసుక్రీస్తు వారు నిజమైన బిడ్డలు అవుదురుగాక. బిడ్డలు మనం ద్వేషించబడుతున్నామంటే ఇది దేవుని చిత్తం కనుక ఇది మూడవది. నాలుగవది మనం చూస్తున్నాం, మరి ఇప్పుడు అన్నయ్యలకి కడుపు మంట. ఎందుకంటే నానా మన తండ్రి మన తమ్ముడిని ప్రేమిస్తున్నాడు. తమ్ముడంట ఘనపరచబడతాడు, వర్ధిల్లుతాడు, ఫలించాడు కొమ్మని అంటున్నాడు. పైగా ఆయనకి కళలు కూడా వచ్చి, కళల్లోనంట మన పనులన్నీ కింద పడిపోయినాయి, ఆయన పని మాత్రమే నిలబడి ఉంది. ఇక మంటలో మంట, కడుపు మంట బయలుదేరింది. వాళ్ళందరూ అనుకుంటున్నారు, గుసగుసలాడుతున్నారు, ఇట్లా కష్టం, మనోడు ఉంటే ఒక కష్టం, ఇక మనోడిని బాగా ప్రేమిస్తున్నాడు నాన్న అని చెప్పి మిగతా వాళ్ళందరికీ కోపం వచ్చింది. ఆ కోపంలో వాళ్ళు అనుకుంటున్నారు, అరే మనం ఎట్టగైనా సరే యోసేపుని చంపాలి. చూడండి, ఎవరు అనుకుంటున్నారమ్మా? సొంత అన్నదమ్ములేగా. ఏం బుద్ధి ఉండేది?
అలాంటి మనస్తత్వంతో ఉండి గొర్రెలు గాయటానికని గొర్రెలన్నీ తోలుకుని చూడండి 11 మంది చక్కగా వెళ్ళారు. గొర్రెలు తోలుకుని దూర ప్రాంతానికి వెళ్ళారు. దోతాను అనే ప్రాంతానికి వెళ్ళారు. దోతాను గొర్రెలు తోలుకుని వెళ్ళి కొన్ని రోజులు అవుతుంది. ఇప్పుడు ఈయన తండ్రి కదా, యోసేపుని పిలిచి చిన్న అన్నయ్యలు వెళ్ళి చాలా కాలం అవుతుంది, చాలా రోజులు అవుతుంది, పాప మళ్ళీ ఏం తింటున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారు లేదు, వాళ్ళకి అన్నం తింటున్నారో లేదో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందోరా అని బిడ్డను పిలిచాడు. యోసేపుని పిలిచి అన్నం కట్టుకుని అన్నయ్యల దగ్గరికి భోజనం తీసుకుని వెళ్ళి వాళ్ళ సమాచారం నాకు దయచేసి తెలియజేయమని ఇప్పుడు తాను ప్రేమించిన యోసేపుని ఎక్కడికి పంపిస్తున్నాడమ్మా? అన్నదమ్ముల దగ్గరికి పంపిస్తున్నాడు. ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళ దగ్గరికే పంపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బైబిల్లో కూడా చూడండి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే చంపబోతున్నారో, ఎవరైతే ఆయన్ని పొడవబోతున్నారో, ఎవరైతే ఆయన సిలువ మీద కొట్టబోతున్నారో వాళ్ళ మధ్యలోనికే తండ్రి అయిన దేవుడు అంటే కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, తండ్రి చేత పంపబడ్డాడు. తండ్రి అయిన దేవుడు పంపించాడు యేసుక్రీస్తు వారిని. కనుక యోసేపు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడంటే ఎవరైతే తనను చంపాలి, ఎవరైతే తనని ఎలాగైనా హతమార్చాలనుకుంటున్నారో వాళ్ళ మధ్యలోనికి ఏం తీసుకెళ్తున్నాడమ్మా? ఆహారము తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ఈ లోకానికి ఆయన ఎలా వచ్చాడంటే ఆయన కూడా జీవాహారం అనే రొట్టెని తీసుకుని వచ్చారు. ఎవరి మధ్యలోకి వచ్చాడు తెలుసా? ఎవరైతే ఆయన చంపబోతున్నారో, ఎవరైతే ఆయన్ని ఆయన ఎవరు పొడవబోతున్నారో, ఎవరైతే ముళ్ళ కిరీటం పెట్టబోతున్నారో, ఎవరైతే ఆయన అప్పగించబోతున్నారో, మోసం చేయబోతున్నారో వాళ్ళ మధ్యలోనికి, మన మధ్యలోనికే ఆయన ఆహారం తీసుకుని వచ్చాడు. ఏ ఆహారం అది? జీవాహారం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇది కూడా ఒక గొప్ప పోలికే. జీవాహారం తీసుకుని వస్తా ఉన్నాడు. అందుకని ఆయన అందరికీ తన వాక్యమును పంచారు. ఆయన రొట్టెలు పంచారు, స్వస్థతలు పంచారు. విధవరాలు కుమారుడు చనిపోతే ప్రాణాన్ని ఇచ్చాడు. దయ్యాలు పట్టిన వారిని విడిపించారు. పాపాత్మలు క్షమించారు. ఆయనను తిట్టిన వారిని ప్రేమించాడు. నిన్ను వాళ్ళు మీ పొరుగువారిని ప్రేమించండి అని ఎన్నో చక్కని మాటలు చెప్పాడు ఆయన. బిడ్డలారా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. దూరమైన ఈ నరుని చేర్చుకునుటకై పాప పంకిలములను కడిగి వేయుటకై, దూరమైన ఈ నరుని చేర్చుకునుటకై పాప పంకిలములను కడిగి వేయుటకై దివిను దిగి దిగి అచ్యుత ద్వారా సిలువలోన ఈ రక్తం సాతానును జయించి, సాతానును జయించి రక్తపుత్రునిగా నన్ను స్వీకరించితివా, రక్తపుత్రునిగా నన్ను స్వీకరించితివా. ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమా, ప్రేమా 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 నా యేసు ప్రేమా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక ఇప్పుడు తనను చంపబోతున్న అన్నయ్యల దగ్గరికి భోజనం పెట్టుకుని వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దూరం నుంచి చూశారు. చూసి అనుకుంటున్నారంటారే కలలు కనిన వాడు వస్తున్నాడు, మనం అనుకున్నాం కదా ఒంటరిగా ఇప్పుడు దొరుకుతాడా, వేసేద్దాం, మన భాషలో చెప్పాలంటే ఎలాగైనా హతమార్చాలి అనుకున్నారు. ఒక్కడే కనపడ్డాడు, రానిచ్చాడు. అందరు రానిచ్చారు. పాపం ఆయన భోజనం తీసుకొచ్చి అన్నయ్య అన్నయ్య అనుకుంటా ప్రేమతో వాళ్ళకి భోజనం మంచినీళ్ళు తెచ్చి వాళ్ళకి భోజనం పెడతంటే, భోజనం పక్కన పెట్టు తర్వాత తింటామని చెప్పి పక్కన పెట్టించారు. పెట్టి
మొత్తం అందరు కలిసి ఒకముడుగా ఆ రోజు అంగీ కూడా తండ్రి ప్రేమించి ఇచ్చిన అంగీ ఉంది చూసారా, అదే అంగీ వేసుకెళ్ళాడు. వాళ్ళంట మొట్టమొదటిగా ఆ యొక్క అంగీని ముందు దాన్ని పీకేసేసారు, ముక్కలు ముక్కలుగా చించేసి ఆ తర్వాత ఆయన ఇష్టం వచ్చినట్టుగా కొట్టి, వాళ్ళ పెద్దని అన్నాడు, అరే చంపొద్దు అని పాపం పెద్దవాడు అడ్డుపడితే ఆయన కూడా నీకు తెలియదులే అడ్డు తప్పుకోమని యోసేపుని తీసుకెళ్ళి నీళ్ళు లేని బావిలో పడేసేసారు. కొద్దిసేపు తర్వాత ఆళ్ళే అనుకున్నారు, ఎట్టగాదులే మనం ఏం చేద్దామంటే అమ్మేసేద్దాం, చంపొద్దులే కానీ అమ్మి వేసేద్దాం అని బాబా బయటికి తీశారు. తీసి ప్రియులారా వ్యాపారం కోసమని మిద్యానీయులు ఒంటిల మీద వెళ్తున్నారు. వాళ్ళు వ్యాపారం చేసేటటువంటి బిజినెస్ పీపుల్ ఐగుప్తు వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళని పిలిచి, ఇదిగో ఇతన్ని మీకు బానిసగా అమ్ముతున్నాం, అప్పుడు మనుషులు అమ్మేవాళ్ళు అని అప్పుడు యోసేపుని తీసుకుని మిద్యానీయులకు అమ్మేశారు. 20 వెండి నాణ్యాలకు అమ్మారు. ఏనమ్మా? అమ్మి వేశారు. ఎవరు నమ్మారు? నమ్మారు. యోసేపుని అమ్మినట్లే యేసుక్రీస్తుని కూడా అమ్మాడు ఒక ఆయన. ఎవరైనా? యూదాస్కరి. ఎంతకు అమ్మాడు తెలుసా? 30 వెండి నాణ్యాలకు అమ్మాడు ఆయన. యోసేపు అమ్మబడ్డాడు, యేసుక్రీస్తు కూడా అమ్మబడ్డాడు. చూసారా పోలిక ఎలా ఉందో? పాపం చూడండి, వీళ్ళు వస్త్రాన్ని అంగీని ముక్కలు చేసి గొర్రెపిల్లని ఉదాహరణ చంపి దానిలో ఆ రక్తంలో ఉంచి అది తీసుకెళ్ళి ముసలాయిని చూపించి, అయ్యా మా తమ్ముడు, మీ కుమారుడు, ప్రియమైన కుమారుడు మరి ఎక్కడ చనిపోయాడో తెలియదు, సింహాలు తినేసినట్టుండే, మాకు మాత్రం వస్త్రం కనపడింది, అది కూడా నీకు గుర్తుంటుందని తీసుకొచ్చాం అని ముసలాయనకి ఇస్తే, ముసలాయన అంగీ తీసుకుని పాపం నెలల తరబడి ఏడిచాడంటండి. రోజులు కాదు, నెలల తరబడి. అయ్యో నాకు ఇష్టమైన కుమారుడా, దర్శనాలు చూసిన కుమారుడా, అయ్యో కలలు కన్న నా కుమారుడా, నాకు పరిచయం చేసిన నా కుమారుడా, నాకు ఆలనాపాలన చేసిన నా కుమారుడా అని ఎంతో ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. కానీ చనిపోయాడా? చనిపోలేదు బిడ్డలారా. యోసేపు అమ్మబడ్డాడు, యేసుక్రీస్తు కూడా అమ్మబడ్డాడు. ఎలా? ఆయన అమ్మబడిన తర్వాత ఏమయ్యాడనంటే బానిస అయ్యాడు, అంటే సేవకుడయ్యాడు. ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళి ఆయన పోతీఫర్ ఆయనకి అప్పగిస్తే ఆయన ఇంట్లో ఆయన్ని పనివాడిగా బానిస వస్త్రాలు వేసి ఆయన్ని పనివాడి కింద ఆయన్ని కట్టి ఆ పనివాడిలా అతన్ని బానిసలాగా వాడుకుంటున్నారు. ఇష్టం వచ్చిన పనులు చెప్పి ఆయన్ని పనులు చేపించుకుంటా ఉన్నారు. ఆయన సేవకుడిగా మారిపోయాడు. యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడనంటే మనం విన్నాం, ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలా, పరిచర్య చేయడానికి వచ్చాడు. బానిస అయిపోయాడు. శిష్యులను ఆ గర్వంతో ఉంటే వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళ గర్వాన్ని తుడిచివేశాడు ఆయన. ఆయన అన్నాడు, మీరు ఇలా సేవ చేస్తేనే గొప్పవాళ్ళు అవుతారు. యోసేపు కూడా పరిచర్య చేశాడు. యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి ఏం చేశాడంట? పరిచర్య చేశారు. చూడండి, ఇప్పుడు యోసేపు పోతీఫర్ అనే ఇంట్లో బానిసగా పనివాడిగా పనిచేస్తున్నాడు. ఆ ఇంటి యజమానుడు, గవర్నమెంట్ ఉద్యోగం, రాజుగారి దగ్గర డ్యూటీ, రాజుగారికి ఇష్టమైనటువంటి వాడు పోతీఫర్. ఆ టైంలో పోతీఫర్ ఈ పిల్లోడు వచ్చిన తర్వాత వ్యత్యాసం గమనించాడు. పిల్లోడు రాకముందు ఆ ఇంట్లో అంత ఆశీర్వాదం లేదు, కానీ పిల్లోడు వచ్చిన తర్వాత మొత్తం పోతీఫర్ ఇల్లంతా, పొలాలు, ఇళ్ల స్థలాలు, ఆయన పిల్లలు, ఆయన కుటుంబం వర్ధిల్లిపోయింది బిడ్డలారా, ఆశీర్వదించబడిపోయింది. పోతీఫర్ అన్నాడు, పిల్లోడు రాకముందు నా సంసారం కొద్దిగా ఉంది, కానీ పిల్లోడు వచ్చిన వేళంటే కానీ నా కుటుంబం అంతా ఆశీర్వదించబడింది. అక్కడ రాశారు బైబిల్లో, యెహోవా యోసేపునకు తోడైండను కనుక ఆ ఇల్లంతా. గట్టిగా స్తోత్రం చెప్తాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి లోకానికి రావడం వల్ల మనం మొత్తం అందరికీ కోట్ల మందికి ఆశీర్వాదం కలిగింది బిడ్డలారా.
కోటాను కోట్ల మంది ఆశీర్వదించబడ్డాం బిడ్డలారా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి జననం వలన పాత నిబంధనల మనుషులకి, కొత్త నిబంధన మనుషులు, కోట్ల మంది ప్రజలకి ఆశీర్వాదం కలిగిపోయింది బిడ్డలారా. యోసేపు వల్ల పోతీఫరులు దీవించబడినట్టే భూలోకం అంతా ఎవరిని బట్టి దీవించబడిందండి? ప్రభు అయిన యేసు. ఆయన మనకు ఆశీర్వాదం ఇచ్చి మన శాపమంతా ఆయన తీసుకున్నాడు. యోసేపు ఆ ఇంట్లో పనిచేస్తుంటే మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు ఆవిడ శరీరాశ కలిగింది, శరీర కోరికలు కలిగింది. అంత మంచి గొప్ప ఉద్యోగిని భార్య పాపపు స్త్రీగా ఆ యొక్క యోసేపు మీద కన్ను వేసి అతన్ని పాడు చేయాలని ప్రయత్నం చేసింది. కానీ యోసేపు దొరకల. కానీ ఒకరోజు ఒంటరిగా దొరికితే అతన్ని ఎలాగైనా పాడు చేయాలని ఆయన వస్త్రాలు పట్టుకుని లాగితే వస్త్రాలన్నీ వీడు కింద వదిలేసి పారిపోయాడు బిడ్డలారా. కానీ ఇంటికి వచ్చిన భర్తకి ప్లేట్ మార్చి చెప్పింది, మన ఇంట్లో ఉన్న పిల్లవాడు నన్ను పాడు చేయపోయాడు అనగానే భర్త కోపం వచ్చి వెంటనే యోసేపు ఎక్కడున్న అరెస్ట్ చేయమన్నారు. ఎక్కడో మూలను దొరికాడు బిడ్డలారా. అనాథ కదా, ఎవరు లేని దిక్కు లేనటువంటి వాడు కదా. వెంటనే అతన్ని పట్టుకున్నారు. పట్టుకుని తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో వేశారు, కారాగారంలో వేశారు. మరి తప్పు చేశాడా? చేయలా. కానీ ఏ పాపము చేయలా. ఏ పాపము చేయని యోసేపుకి ప్రియారా సెంట్రల్ జైల్లో భయంకరమైన కఠిన కారాగార శిక్ష వేశారు. యేసుక్రీస్తు వారు కూడా ఏ పాపము చేయలేదు, కానీ మనందరి పాపములను బట్టి ఆయన కఠినమైన శిక్ష, సిలువలో వేలాడుతున్న శిక్ష, సిలువలో పొడుస్తున్న శిక్ష, సిలువలో పిల్లరా రక్తము కారుతున్న శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. మనందరి పాపము నిమిత్తమే ఆయన కలువరి సిలువలో వేలాడదీయబడ్డాడు. ఆయనలో ఏ పాపము లేదు బిడ్డలారా, ఏ దోషం లేదు. కానీ ప్రజలు ఏమని నడుస్తున్నారు? సిలువేయుడని కేకలు వేస్తున్నారు. తర్వాత యోసేపుని ఎక్కడికి తీసుకెళ్లారంటే చెరసాల్లో దొంగల మధ్య వేశారంటండి. యోసేపు కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ అంతా దొంగలే. అంటే ఇప్పుడు మంచివాడు ఎక్కడున్నాడు? దొంగల మధ్యలో ఉన్నారు. అంటే ఈయన దొంగలాగా, మోసగాళ్ళలాగా దొంగల మధ్యలో పెట్టారు. ఇద్దరు దొంగలు ఆయన దగ్గర ఉన్నారు. యోసేపు దగ్గరికి ఇద్దరు కళలు వచ్చినాయి దొంగలకి. ఒక ఆయన కళ, ఆ కళ వస్తే యోసేపు తర్జుమా చేసి చెప్పాడు. దొంగలు ఇద్దరు చెప్పారు ఆయనకి. ఆ దొంగల్లో ఒక ఆయన చెప్తున్నాడు, బాయ్ నీకు వచ్చిన కలభావం చెప్తున్నా, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి 3 రోజుల్లో రాజుగారు నేను పిలుస్తాడు, పిలిచి నీ ఉద్యోగం నీకు ఇస్తాడు 3 రోజుల్లో, అప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఇంకొక దొంగ చెప్పాడు, నిన్ను కూడా రాజుగారు 3వ రోజున పిలుస్తాడు, కానీ నిన్ను చిరస్యాపనం చేసి నీ తల కోట గోడకు వేలాడదీస్తాడు అన్నాడు. నిజంగానే 3 రోజుల తర్వాత ఇద్దరు దొంగలకు పిలుపులు వచ్చింది. పిలుపులు వస్తే ఎవడైతే ఉద్యోగం ఉంటాడన్నాడు ఉద్యోగం పొందాడు, ఎవడైతే తల నరికిద్దన్నారో నిజంగానే నరికి కోట గోడకు వేలాడదీశారు. బిడ్డలారా, ఇప్పుడు యోసేపు ఇద్దరు దొంగల్లో ఒక ఆయనకి ఆశీర్వాదం వచ్చింది, ఇంకొక ఆయనకి శాపం అనిపించాడు. యేసుక్రీస్తుని కూడా సిలువలో వేలాడదీశారు. ఎవరి మధ్య చెప్పండి? ఇద్దరు దొంగల మధ్యలో. ఒక ఆయన అంటున్నాడు, తండ్రి నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. వెంటనే యేసుక్రీస్తు అన్నాడు, అయ్యో ఖచ్చితంగా నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాం. కానీ ఒక దొంగ అన్నాడు, ఏమయ్యా యేసు, నువ్వు రక్షకుడు అన్నావు, దేవుడు అన్నావు, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా. వ్యంగ్యంగా మాట్లాడు, హేళనగా మాట్లాడాడు. ఆ దొంగ పాతాళానికి వెళ్ళిపోయాడు. బిడ్డలారా, యోసేపుకి చెరసాలను ఇద్దరు దొంగలు ఎట్లా తటస్థించారు, యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడదీసినప్పుడు కూడా ఇద్దరు దొంగలు ఆయనకు కూడా ప్రక్కన వేలాడదీయబడ్డారు. ఒక ఆయన పరలోకం, ఇంకొక ఆయన నరకానికి వెళ్ళాడు. చూడండి, యోసేపు యొక్క జీవితం యేసుక్రీస్తునకు దగ్గరగా సమీపంగా ఉంది. దేవుని బిడ్డలారా, మనం కూడా మన మాటలను బట్టి పరలోకం వెళ్తాం, మన
మాట్లాడే మాటను బట్టి నరకానికి వెళ్తాం. మన మాట మంచిదా? పరలోకం. లేదు, అవిశ్వాసంతో మన మాటలో ఏదైనా తేడా ఉంటే మనం కూడా ఒకవేళ ప్రియులారా నరకంలోకి వెళ్తాం. జాగ్రత్తగా ఉండాలి. అందుకని యేసుక్రీస్తుని ప్రియులారా యోసేపులో చూస్తున్నాం. యోసేపు ఆ తర్వాత మనం చూస్తున్నాం. యోసేపు ఆ యొక్క దేశంలో రాజుగారు ఫరో గారి కలొత్తే ఎవరు చెప్పలేకపోయారు. మరలా యోసేపుని పిలిపించారు. ఆ యోసేపే రాజుగారి యొక్క కలభావం చెప్పాడు. దేవునికి స్తోత్రం కదా. చెప్తే యోసేపు, నీలాంటి జ్ఞానం కలిగినాడు అసలు ఈ దేశంలోనే లేడయా, నిన్నెవరయ్యా నిన్ను దొంగల దగ్గర పెట్టింది, చెరసాల్లో నిన్ను ఎవరు అసలు పెట్టింది, నువ్వు అక్కడ కదా ఉండాల్సిందే, ఈ దేశానికి ప్రధానమంత్రిని చేస్తున్నాను నిన్ను, హల్లెలూయా అని అప్పుడు అన్నాడు. 7 సంవత్సరాలు కరువు వస్తుంది అన్నావు కదా, 7 సంవత్సరాలు బాగా పంటలు పండుతున్నావు కదా, ముందు పంటలు పండిన సంవత్సరాలు 7 సంవత్సరాలు వస్తాయి అన్నాడు. ఆ తర్వాత కరువు వస్తుంది అన్నాడు. ఇదంతా నీకు మేనేజ్మెంట్ అప్పచెప్తున్నా, మొత్తం నీదే, దేశమంతా నీ చేతికి అప్పచెప్తున్నా అన్నాడు. బిడ్డలారా 7 సంవత్సరాలు యోసేపు విపరీతమైన పంటలు, వందల వేల ఎకరాలు పంటలు పండించేశాడు. ఆ ధాన్యమంతా కూడా అదిగో క్రీస్తుకు పూర్వం దాదాపు 2500 సంవత్సరాల క్రితం, అంటే ఇదొక 2025 కదా, ఇదొక 2000, అదొక 3000, 5300 సంవత్సరాల క్రితం పిల్లారా ఆ రోజుల్లోని గోడౌన్స్ కట్టించాడు ఆయన. బిడ్డలారా గోడౌన్ అనే పదం యోసేపు స్టార్ట్ చేశాడు. ఆయన కట్టిన గోడౌన్స్ భూమి లోపల కట్టాడు. ఇప్పటికీ అక్కడే అలాగే ఉన్నాయి. కాకపోతే రాళ్ళు బద్దలైపోయి చల్లా చెదురై ఉన్నాయి. కానీ ఆయన కట్టిన పిల్లరా గిడ్డంగులు, గోడౌన్స్, ఆ యొక్క గోల్డ్ స్టోరేజెస్, వస్తువులను, ఆ యొక్క ధాన్యాన్ని దాచే టెక్నాలజీ యోసేపు అక్కడ కనిపెట్టాడు. దేవుడిచ్చడానికి జ్ఞానం. అప్పుడు రాజ్యాలన్నీ కరువు వచ్చినాయి, కానీ ఐగుప్తు దేశంలో కరువు రాలా. అప్పుడు ముసలాయన ఇశ్రాయేలు గారు తండ్రి గారు తన బిడ్డలు పిలిచారే, ఎక్కడ ఐగుప్తులు ఎవరో ఆ దేశానికి ప్రధానమంత్రి అంట, ఆయన రైస్ అమ్ముతున్నాడంటరా, భోజనం అక్కడ ధాన్యం దొరికిద్దంట, మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కురండిరా అని పంపించాడు. హల్లెలూయా. పంపిస్తే ఇప్పుడు అందరూ బయలుదేరి వచ్చారు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి. ముందు రావటంతోనే ఒక ఆయన దర్శనం చేసుకోవాలి. ఆయన ఎవరంటే ప్రధానమంత్రి అయిన యోసేపు సింహాసనం మీద కూర్చుండగా వచ్చిన వాళ్ళందరూ సాష్టాంగ పడుతున్నారు. అందరూ అలా పడతా ఉండగా ఈ 11 మంది వచ్చి రావటంతో సంచులు అవతల పడేసి బోర్లుగా పడిపోయి 2 చేతులు ఎత్తి నమస్కారము చేశారు. యోసేపుకి కల వచ్చింది. 17 సంవత్సరాల వయసులో దర్శనం వచ్చింది ఆయనకి. 11 పనలు నేల మట్టానికి వంగి ఒక పన నిలబడి ఉంటుంది. ఆ పని యోసేపు, ఆ 11 పనులు వచ్చినాయి. ఏమైనాట? పడినాయి. హల్లెలూయా. కానీ దర్శనం నెరవేరిందా? నెరవేరుతాయి. మరి దర్శనాలు వస్తున్నాయమ్మా? రావు. ఎవరికి వస్తాయో తెలుసా? 3 పూటల తిని అమ్మా హాయిగా నిద్రపోతా, ఏదో టయానికి ఆయన పిలుస్తున్నాడు వెళ్దాం, 2 మొక్కలు ప్రార్థన చేసుకుని వద్దాం అన్న వాళ్ళకి దర్శనాలు చక్కగా వస్తాయంటారా? రావు. దర్శనాలు చూడాలి. ప్రభు దర్శనిస్తున్నారు. నీ బిడ్డను ఏం చేస్తానని ప్రభు దర్శనమిచ్చాడు. నువ్వు రానున్న 10 సంవత్సరాలు ప్రభు ఏం దర్శనమిచ్చాడు? దర్శనం ఉండాలి. యోసేపు దర్శనం నెరవేరింది. హల్లెలూయా. యోసేపులో మరొక గుణం ఏంటంటే, ఎవరైతే ద్వేషించారో ఆ అన్యులందరి సంచుల్లో ఆహారమును నింపాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కనుక మనం కూడా ఈ రోజున ద్వేషించి ప్రభువుని తిట్టుకుని మనం పుడతానే పాపంతో పుట్టాం. ఇవాళ మనందరినీ ప్రభు దీవించడానికి కారణం ఆయన యోసేపునే మనల్ని ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యోసేపు ఐగుప్తునకు ప్రధానమంత్రి అయినట్టే మన యేసయ్య అందరికంటే అధిపతిగా పరలోక రాజ్యంలో నిలబడబోతున్నాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కనుక 7 సంవత్సరాలు విందు, 7 సంవత్సరాలు పెళ్లి విందు జరగబోతుంది. అక్కడ కరువు లేదు కనుక అక్కడికి మనం వెళ్ళాలి.
మన పరమ యోసేపు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలి. వెళితే అక్కడ మనందరికి విందు జరగబోతా ఉంది. 7 సంవత్సరాల విందు జరగబోతా ఉంది. 7 సంవత్సరాలు భూమి మీద అదే టైంలో కరువు రాబోతా ఉంది. అక్కడ విందు, ఇక్కడ కరువు. ఆ యొక్క దర్శనం భూమి మీద నెరవేరబోతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోసేపు ఆ రోజుల్లో అన్నయ్యను ప్రేమతో చేర్చుకున్నట్లే ప్రభు మనల్ని కూడా ప్రేమతో చేర్చుకున్నాడు. కనుక ఆయన ఏ ద్వేషం పెట్టుకోలేదు. ఆయన యోసేపు ప్రధానమంత్రి డ్రెస్లో ఉండి వాళ్ళందరినీ గుర్తుపెట్టాడు, కానీ వాళ్ళు మాత్రం ఆయన్ని గుర్తుపట్టలా. చివరికి ఆయనే చెప్పాల్సి వచ్చింది, నేనే మీ తమ్ముడైన యోసేపుని. అన్నప్పుడు వెనక్కి అడిగేసి భయపడిపోయి చేతులు కట్టుకుని గడగడ వణికిపోతున్నారు. వెంటనే అన్నాడు, నేను మిమ్మల్ని ఏమీ చేయను, నేనేమి పగ పెట్టుకోలేదు. మన తండ్రి ఎలా ఉన్నాడు అని అడిగారు. బాగానే క్షేమంగా ఉన్నాడు. తండ్రిని, బిడ్డలారా, ఈసారి వచ్చేటప్పుడు తండ్రిని తీసుకురమ్మని చెప్పాడు. వీళ్ళ 11 మందిని ఆయన కౌగిలించుకుని ప్రేమించి అందరి సంచులు నింపాడు, అందరికీ ఆహారం పంచిపెట్టాడు. బిడ్డలారా, అప్పుడు తండ్రికి చెప్పారు, మీ అబ్బాయి బ్రతుకున్నాడు, మీ అబ్బాయి యోసేపు పలానా దేశంలో, ఐగుప్తు దేశంలో రాజుగా ఉన్నాడు అని అంటే, వృద్ధాప్యంలో ఉన్న తండ్రి నరాలు చచ్చిపడిపోయిన నరాలన్నింటిలోనంట జీవం వచ్చిందంట. లేచి నిలబడ్డాడు తండ్రి పేట్లరా. తండ్రి కోసం ఆయన రథాలు గుర్రాలను పంపించాడు. ఆ రథాలతో గుర్రాలతో ఆ యొక్క ముసలాయన దగ్గరికి వెళితే ఆశ్చర్యం కలిగింది. ఏంటి ఇట్ట ఇన్ని రథాలు ఇన్ని గుర్రాలు వచ్చినాయి ఏంటని అడిగితే, ఇదిగో పలానా ఇశ్రాయేలు కుమారుడు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అంట, ఆయన పంపించాడంట, వాళ్ళ అబ్బాయి పంపించాడంట అని చెప్పి ఆశ్చర్యంగా చూశారు. బిడ్డలారా, తన యొక్క కుటుంబం అంతా కూడా ఐగుప్తు దేశాన్ని తీసుకొచ్చి అక్కడ అందరికి ఇళ్ల స్థలాలు పంచి, పొలాలు పంచి, గొర్రెలను పంచి విస్తారంగా దీవించబడ్డారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రభు వైపు చూద్దాం. ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. దేవుని బిడ్డలారా, యోసేపు చనిపోయేటప్పుడు ఒక మాట అన్నాడు. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. ప్రియులారా, యోసేపు వివాహం చేసుకున్న స్త్రీ అన్య స్త్రీ, ఆమె విగ్రహారాధికురాలే. కానీ యోసేపును పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కూడా యేసుక్రీస్తును నమ్ముకుని యోసేపులాగా భక్తి పొర్రాలి. ఆమె కూడా యోసేపుకు భార్య అయింది. యోసేపు యేసుక్రీస్తు వారి సాదృశ్యముగా యేసుక్రీస్తు అనే ఈ పెళ్లి కుమారుడికి అన్యులైన మనందరం భార్యగా కాబోతున్నాం. బిడ్డలారా, హల్లెలూయా. మనందరం ఆయనకి భార్యగా కాబోతున్నాం. ఆయన పెళ్లి కుమారుడు, మనందరమేమో పెళ్లి కుమార్తెగా ఉన్నాం. పెళ్లి కుమార్తెగా ఉన్నాం. యోసేపు ఐగుప్తులో చనిపోయేటప్పుడు ఒక మాట అన్నాడు. అప్పటికి వేల మంది, లక్షల మంది అవుతున్నారు. అప్పుడు అన్నాడు, నేను చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి మన దేవుడు ఈ దేశం నుండి మన సొంత దేశం కానాను దేశం తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్లేటప్పుడు నేను చనిపోయిన సమాధి ఎముకలను పెట్టులో పెట్టుకుని మన దేశమైన పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైన దేశం కానాను దేశం ఉంది కదా, ఆ దేశానికి తీసుకెళ్ళి అక్కడ మన పితరుడైన అబ్రహాము సమాధి పక్కన, యాకోబు మా ముత్తాత సమాధి పక్కన నా సమాధి కూడా కట్టమన్నాడు. బిడ్డలారా, హల్లెలూయా, కట్టమని చెప్పాడు. అనగా దీని అర్థం ఏంటంటే, ఈ లోకం మంది కాదు, మన లోకం వేరేది. యోసేపు అంటున్నాడు, ఈ దేశం నాది కాదు, ఈ దేశం నేను పరాయి దేశానికి వచ్చాను, తిరిగి మరలా నా దేశానికి నేను వెళ్ళిపోవాలి. ఎముకలతో సహా ఆయనను 430 సంవత్సరాల తర్వాత యోసేపుని, పిల్లరా, ఆయన మట్టి అయిపోతే ఎముకలుంటే వాటిని బాక్స్లో పెట్టుకుని ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ బాక్స్ తీసుకుని పిల్లరా బయలుదేరుతూ ఉండగా ఎముకలతో సంతోషంగా పాటలు పాడుతూ వాళ్ళు కానాను దేశానికి వెళ్ళారు. బిడ్డలారా, ఆ ఎముకలు మోసిన కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎముకలు వాళ్ళు మోస్తుండగా అడిగాడు, ఏంటి బాక్సులు అంటే, మా పుత్రుడైన యోసేపు ఆయన ప్రార్థన చేసి ప్రవచనం చెప్పి మేమందరం కూడా కానాను దేశం వస్తామని మా యొక్క యోసేపు చెప్పాడు. చెప్పిన మాట ప్రకారం జరిగింది.
కనుక ఇదిగో ఈయన దైవజనుడు, ప్రవక్త, దేవుని బిడ్డైనా, అందుకని ఈయన ఎముకలను మోస్తున్నా అని చెప్పగా వారు ఎంతో సంతోషంగా ఆ ఎముకలను తీసుకొచ్చారు. మనం కూడా ఈ లోకమందు కాదు, మనం కూడా ఒక రోజున తిరిగి వెళ్ళవలసిన వారమైన అలా దేవుని బిడ్డలారా. కనుక ఇది యోసేపు యొక్క సంక్షిప్తమైన వివరణ. దేవుని బిడ్డలారా, యోసేపులో ఎన్ని మంచి గుణాలున్నాయో, యోసేపు అయిన పరమ యోసేపు అయిన యేసుక్రీస్తు వారు ఇంకా మంచి గుణాలు కలిగి మనందరికీ ఆదర్శంగా ఉన్నాడు. యోసేపు ఎలా ఫలించాడు, యేసుక్రీస్తులో మనం ఉంటే మనం కూడా ఫలించాడు కొమ్మగా దీవించబడదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. బిడ్డలారా, పిల్లలకి పరీక్షలు జరగబోతున్నాయి. ఇంటర్మీడియట్, 10th క్లాస్ ఎగ్జామ్స్, డిగ్రీ, ఇంజనీరింగ్, అలాగే చార్టెడ్ అకౌంట్స్, అలాగే మరి వేరే దేశానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న బిడ్డలు అందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ మోకరించినట్లయితే ఆపేంట్రిగా ప్రభువా